మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నాగవల్లి హాల్లో కూర్చొని కత్తిపీటతో కూరగాయల్ని కట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే బామ్మ అక్కడికి వచ్చి, "నువ్వు కూరగాయలు కట్ చేసింది చాలు గానీ వెళ్ళి నా గదిలో బాత్రూమ్ క్లీన్ చేయి" అని బామ్మ అరుస్తూ చెప్తూ ఉంటుంది. అప్పుడే తిరుపతి కూడా అక్కడికి వచ్చి, "అదేంటి, నాగవల్లి బాత్రూమ్ క్లీన్ చేయటం ఏంటి" అని ప్రశ్నిస్తూ ఉంటుంది. "నేను అలాంటి పనులు చేయనని" నాగవల్లి తెగేసి చెప్తుంది. "ఏంటే, ఎందుకు చేయవు? నువ్వు ఈ ఇంటి పని మనిషివి. నువ్వు చేయకుంటే నేనెందుకు ఊరుకుంటాను? పూజ గది శుభ్రం చేసినట్లే నువ్వు కూడా వెళ్ళి ఆ బాత్రూమ్‌ని క్లీన్ చెయ్యి. అంతే కదా" అని బామ్మ అంటుంది. "పూజ గదిలో దేవుళ్ళు ఉంటారు. కానీ బాత్రూమ్‌లో" అని నాగవల్లి అంటే, "ఆ! బాత్రూమ్‌లో దేవుళ్ళు ఉండరు. దయ్యాలు కాపురం చేస్తాయా ఏంటి? వెళ్ళి చేస్తావా లేదా" అని బామ్మ అంటుంది. "ఏదో దయ్యాలు బాత్రూమ్‌లో కాపురాలు చేస్తున్నట్లు ఆ మాటలేంటి" అని బామ్మ అంటే, మళ్ళీ నేను వేరే చెప్పాల్నా అని బామ్మని దయ్యం అని నాగవల్లి చెప్తూ ఉంటుంది. "ఏంటే, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను దయ్యం అని అంటావు" అని బామ్మ అరుస్తూ ఉంటుంది. "కాసేపట్లో పనివాళ్ళు వస్తారు, చేసేస్తారులే అత్తయ్య" అని తిరుపతి చెప్తోంది. "లేదు, ఇది ఈ ఇంటి పని మనిషి బాత్రూమ్ క్లీన్ చేయకుండా ఉంటే ఎలా" అని, "ఇది ఇప్పుడు చేసి తీరాల్సిందే" అని బామ్మ అంటుంది. "నేను చెయ్యను" అని నాగవల్లి మొండికేస్తోంది. అప్పుడు వెంటనే బామ్మ, "ఏంటే, నీకు ఎందుకే ఇంత ధైర్యము? అయినా నువ్వు ఆ ఆటో శంకర్ గారితో వెళ్ళిపోయినా అది కన్న దానివి నువ్వు. నీకెందుకే ఇంత రోషం పౌరుషం, వెళ్లి చేస్తావా లేదా" అని అనడంతో ఒక్కసారిగా వాళ్ళమ్మైన సావిత్రిని ఎవరో ఆటోగాన్‌తో వెళ్ళిపోయిందని చెప్పటంతో నాగవల్లికి చాలా కోపం వస్తుంది. వెంటనే కూరగాయలు కట్ చేస్తున్న ఆ కత్తి పీటను తీసుకువచ్చి బామ్మ మెడ దగ్గర పెట్టేసి, "ప్రాణాలు తీసేస్తా ఇంకొకసారి నోరు జారావంటే" అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.